మీలాంటి వాళ్ళు ముందు అంటే 1995-96 నుంచి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో పార్టీలకు అతీతంగా వాళ్ళ రాజకీయ భావజాలకు అతీతంగా ప్రభుత్వ గుర్తింపు ఒకటి ఇస్తే ఇవ్వాలి. బాగుంది. ఎందుకంటే ఇప్పుడు తామ్రపత్రం ఇచ్చిన 9 మంది అయినా ఉద్యమంలో ఉన్నది. తామ్రపత్రం అందరికీ సరే డబ్బులు ఇస్తారా ఇవ్వరా వాళ్ళ విషయం అది. బట్ ఆ గుర్తింపు ఇవ్వాలనుకున్నప్పుడు అందరికీ ఇవ్వాలి. ఒక కమిటీ వేయాలి. ఒకరిద్దరు చెప్పిన పేర్లు కాకుండా ఇప్పటికైనా ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసి తెలంగాణ ఉద్యమంలో అప్పటిలో ఉన్నారు ఇంకా కొంతమంది 69 వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ చెందిన పురుషోత్తమరావు ఉన్నాడు. పురుషోత్తమరావు మొదటి 69 ఉద్యమంలో మొదలు గొంతెత్తిన వ్యక్తి జై తెలంగాణ అని వరంగల్ అంటే అందులో కూడా నంబర్ 1 ఉన్నాడు ఆయన. సిద్ధుల్ మాస్టర్ అన్నాడు భద్రాచలంలో రిటైర్ అయ్యి ప్రిన్సిపల్గా. ఆయన అప్పుడు విద్యార్థి సంఘానికి నాయకుడు. తర్వాత ఆయన ఒకసారి ఉపన్యాసం ఇచ్చిందంటే ఇక కొట్లాడబోదామన్నంత ఉద్రేకంగా ఉండేది. మా అందరికీ తెలంగాణ వాదాన్ని తలకెక్కించింది ఆయనే. సిద్ధులు తిప్పన సిద్ధులు మనం కలిసిన మీరు కల్పించారు ఆయనే. అయితే ఇట్లా ఎంతోమంది ఉన్నారు. మరి అప్పటి వాళ్ళని కూడా బతుకున్న వాళ్ళని గుర్తించాలి. చనిపోయిన వాళ్ళకు కూడా చనిపోయాక భారతరత్న అంబేద్కర్కు 45 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. 50 సంవత్సరాలకి చనిపోయాక 45 సంవత్సరాలకి ఇచ్చారు. అట్లా ఈ తామ్రపత్రాలు తర్వాత ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఇవి మనిషి బతికి లేకపోయినా కేశవరావు జాదవ్ ఉన్నాడు, జయశంకర్ గారు ఉన్నారు. వాళ్ళు అసలు ఎప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చిన తెలంగాణ వాదాన్ని తప్పేమున్నది? అవును, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి. ఒక 150-200 వెళ్తారు ఇంకా ఉంటారు. ఆయన ఇప్పుడు కమిటీ ఎట్లుండాలంటే కొన్ని పారామీటర్స్ పెట్టుకోవాలి, నియమ నిబంధనలు. ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ కేవలం కాంగ్రెస్దే ఉండొద్దు. ఉద్యమకారుల ఎవరెవరైతే కొంత నిష్పక్షపాతంగా ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళతోనే ఆ కమిటీ ఉండాలి. ఇప్పుడు గంట చక్రప్ప అన్నాడు, ఇట్లాంటి వాళ్ళందరూ అట్లా ఉంటే ఏమైందంటే న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక 500 కోట్లు అనుకుందాం. 2-3 లక్షల కోట్ల బడ్జెట్లో 500-600 కోట్లు పెట్టడం ఇబ్బందా? ఏమి ఇబ్బంది కాదు. ఎందుకు ఇబ్బంది ఉంటుంది? చేయాలనుకుంటే అది పెద్ద అమౌంటే కాదు. చేయాలనుకుంటే అది కేసీఆరే చేయాల్సి ఉండే. ఆయన ఎందుకో ఉద్యమకారులకు గౌరవం ఇవ్వడం ఆయనకు నచ్చలేదేమో, ఆయన ఇవ్వలేదు. ఎందుకు ఒక పోలిక చేద్దాం మనం ఇక్కడ. ఈయన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు అంటారు. ఈయన గుర్తింపు నిజంగానే అందరు మీలాంటి వాళ్ళని అసలు ఫ్రంట్ లైన్లో మిమ్మల్ని పెట్టి మీతో చేస్తే బాగుండేది. నాకు కూడా అనిపించింది, అరే వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి వీళ్ళు మరి ఏంటి పాఠాలు ఉన్నంత వరకు అంటే కాదు, విస్తృతం ఉండాలనిపించింది నాకు. కేసీఆర్ గుర్తింపుని ఇవ్వకపోవడానికి గల కారణం ఏమై ఉండవచ్చు? ఈయన గుర్తించడానికి కారణం ఏమై ఉండవచ్చు? అంటే కేసీఆర్కి ఏంటంటే ఆ క్రెడిట్ తనకే దక్కాలని ఉంటుంది. తనకంటే ముందున్న వాళ్ళను గుర్తించడం కానీ, తనతో పాటు సమానంగా ఉండకపోయినా తనకి ఎప్పుడు చేదోడు వాదోడు ఉన్న వాళ్ళను గుర్తించడం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. అంటే ఆ ఫ్యూడల్ మనస్తత్వం ఉంది. ఆయన ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కేసీఆర్లో 2 కోణాలు ప్రస్ఫుటంగా కనబడతాయి. ఒకటేమో ప్రజల పట్ల మమకారం ఉంది, ఏదో చేయాలనే తపన ఉంది, అభివృద్ధి సంక్షేమం విషయంలో అందరికంటే బాగా చేశాడు, రిజర్వ్ బ్యాంకే గుర్తించింది. ఈ మధ్య రిపోర్ట్లో కూడా హ్యాండ్బుక్లో కూడా వాళ్ళు ప్రతి రంగంలో వచ్చిన ప్రోగ్రెస్ గురించి చెప్పారు. అది పాజిటివ్ యాంగిల్ ఆయన లోపల. సెకండ్ ఏంటంటే ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చినా ఇంకా తనకే ఆ పేరు ఉండాలి, తనకే ఆ క్రెడిట్ దక్కాలి, అవతల వ్యక్తికి ఉన్న జ్ఞానాన్ని గుర్తించకపోవడం, గుర్తిస్తే వాడెక్కడ ఎదుగుతాడో అని చెప్పి ఇవన్నీ కూడా కేసీఆర్ లోపలనే నాకు నచ్చని అంశాలు ఇవి. అంటే బయట చెప్పకూడదు అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. చెప్పకూడని అంశాలు ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి. అంటే ఉండకూడని ఆ స్థాయికి ఎదిగిన నాయకునికి ఉండకూడని లక్షణాలు చాలా ఉన్నాయి. బట్ అవన్నీ నేను బయట పెట్టదలుచుకోను. ఒక నాయకుని వ్యక్తిత్వాన్ని మీడియా ముందు తగ్గించడం నాకు ఇష్టం లేదు. బట్ మీరు అడిగారు కాబట్టి 2 విషయాలు చెప్పాను. కానీ ఈ 2 విషయాల్లో దాన్ని మార్చుకునేవి ఉన్నాయి కదా. ఇప్పుడు బుచ్చన 20 ఏళ్ళ తర్వాత మనిషి పెరగడు. మరి 60 ఏళ్ళ తర్వాత మనిషి మారుతాడా? అంటే పుర్రెలో పుట్టిన బుద్ధి పుట్టుకతో పోద్ది అని చావడంతోనే పోతుంది అని అంటారు, పాడతోనే పోద్ది అంటారు. అంటే నేనేమంటున్నా అంటే ఈ రోజుల్లో ఇప్పుడు మళ్ళీ ఆయన లోపల మార్పు వస్తుందని, మార్పు రావాలని అనుకోవడం అత్యాశ అవుతుంది. మారాలంటే తనకు తను ఫైట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మారాను చాలా. ఎందుకు మారాను? నేను దేవుడే లేడనేవాడిని, ఇవన్నీ బూటకం అని చెప్పేటోని. ఎందుకంటే మార్క్సిజం ఫిలాసఫీ నుంచి వచ్చినాం కాబట్టి ఒక నాస్తికత్వంతో పెరిగినాం. గుళ్ళెకే పోకపోయేది, ఇతరులు ఎవరైనా మాట్లాడితే కూడా తీవ్రంగా వాదించేది వాళ్ళతోని. బట్ ఇప్పుడు స్పిరిచువాలిటీ ఉంది, మెడిటేషన్ చేస్తే
కొన్ని రకాల పవర్స్ వస్తాయి, స్పిరిచువల్ పవర్స్, ఇవన్నీ నమ్ముతున్నాం. ఎందుకు అని అంటే అనుభవం నేర్పించింది మాకు. అయితే మనల్ని మనము సంస్కరించుకోవాలంటే ఓపెన్ మైండ్తో ఉండాలి. అంటే ఎవరైతే నేనే మేధావిని అనుకున్న వాళ్ళు ఓపెన్ మైండ్తో ఉండరు. నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, నిత్య విద్యార్థిగా ఉండాలి, నాకు తెలియని చాలా ఉంది, నాకు తెలిసింది కొంతే ఉంది, నాకు తెలిసిన దానిలో కూడా చాలా తప్పులనే ఉండొచ్చు అండ్ కరెక్ట్ చేయమని అడుగుతాం కదా మనం. అంటే ఈ సంస్కారం ఉండాలి. బట్ అది కనబడదు ఆయన లోపల. ఇప్పుడు ఈయన ఎందుకు గుర్తించినట్లు మరి? ఆయన ఉద్యమంలో లేడు కాబట్టి ఉద్యమకారులను గౌరవించడం వల్ల తన గౌరవం దక్కుతుంది కదా. ఇప్పుడు ఆయన ఉద్యమంలో లేడని సంగతి ఆయనకు కూడా తెలుసు. ఉద్యమకారులను గౌరవించడం వల్ల ఆయన మీద ఉన్న వ్యతిరేకత పోతుంది కదా. ఇప్పుడు నేనే ఫస్ట్ టైం రేవంత్ రెడ్డిని అభినందించిన. కొంతమంది రిజెక్ట్ చేసేళ్ళు, తీసుకోవద్దు అనుకున్నారు. వాళ్ళకు ఉండే కారణాలు ఉన్నాయి. ఎందుకంటే సంస్కృతిని భ్రష్టు పట్టించుకుంటూ తెలంగాణ ఉనికినే లేకుండా చేద్దామనుకున్న వ్యక్తి ఆయన ఇచ్చిన అవార్డుని ఎందుకు తీసుకోవాలని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఉనికిని లేకుండా ఎక్కడ చేసిండు అంటే బతుకమ్మ ఇప్పుడు లేకుండా తెలంగాణ తల్లిని క్రియేట్ చేయడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నువ్వు ఏ రాష్ట్రంలో పెడితే ఆ రాష్ట్రం మాత అవుతుంది. ఆమె ప్రత్యేకంగా తెలంగాణ అని చెప్పడానికి ఏముంది? కనీసం మంగళసూత్రం అన్నా మరి అది ఎట్లుందో నేను బాగా దగ్గర పోయి గమనించలేదు. బతుకమ్మ ఉంటే తెలంగాణ ఏదన్నా ఒకటి. ఇప్పుడు మంగళసూత్రం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక తీరు ఉంటుంది. మా అందరి మంగళసూత్రాలు భారతదేశంలో మన తెలంగాణ తల్లులు ఎవరైతే మంగళసూత్రాలు ఉంటాయో ఆ టైప్ ఉండవు. పాండిచ్చేరిది ఒకటి ఉంటుంది, కేరళది ఒకటి ఉంటుంది, కొంకణ్ది ఒకటి ఉంటుంది, మహారాష్ట్రది ఒకటి ఉంటుంది, పక్కన కర్ణాటక తమిళనాడు వేరే ఉంటాయి, ఆంధ్ర తెలంగాణకు సపరేట్గా ఉంటాయి. కనీసం అదన్న పెడితే తెలంగాణ అనే ఒక రిజంబ్లెన్స్ ఉండేది. అది కూడా లేదు. అంటే ఇట్లాంటి విషయాలలో కొందరు హర్ట్ అయినలు, నేను కూడా హర్ట్ అయినా. అంటే ఏదున్నా రేవంత్ రెడ్డి ఇవి ఇవ్వడం అనేది, ఆయన ఉద్యమకారుడు కాకపోయినా ఉద్యమకారులను గౌరవించడం అనేది మంచి వెల్కమ్ చేయాల్సిందని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని ఉనికిని దెబ్బతీస్తున్నారు అంటున్నారు కదా. అంటే గేయంలో కొన్ని మార్పులు, విగ్రహంలో కొన్ని మార్పులు, ఇవే తెలంగాణ చరిత్రను మరుగునపరిచినట్లు అవుతుంది. చరిత్రను మరుగునపరచడం కాదు, అంటే ఇవి ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అవును. ఎందుకు చేస్తున్నాడు ఎవరు అడిగారు? ఎవరైనా ఒకరన్నా ప్రజాభవన్ పోయి దరఖాస్తు పెట్టిన జ్యోతిబాబు పూలే ప్రజాభవన్ చిన్నారెడ్డి గారిని పిలిచి అడగాలి, నీకు ఎవరైనా తెలంగాణ తల్లిని మార్చమని దరఖాస్తు ఇచ్చారా? మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏది ఉండదు. డైవర్షన్ పాలిటిక్స్ అంతే. ఏంటంటే కొంతకాలము చర్చ జరగాలి ప్రజలలో. ఇప్పుడు టీఎస్ని తీసి టీజీ చేసినప్పుడు వారం 10 రోజులు చర్చ జరిగింది. సరే ఆ నోటిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ మార్చుకోవాల్సి వచ్చింది, లేకపోతే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అది అమలవుతుంది. ఆ తర్వాత 3 నెలలకు పాటను మార్చాడు. కానీ వాళ్ళు జియోల రూపంలో ఇచ్చారు, కానీ ఆ పాట పాతదే పాడుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే కొత్త పాట మళ్ళీ ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? ఇప్పుడు ఈయనది ఎట్లుందంటే స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. కిరవాన్ పాడింది, ఆయన గొప్ప గాయకుడే, గొప్ప ఆస్కార్ వచ్చిన సంగీతనే. అయితే ఆయన ఏంటంటే స్మూత్గా ఉంటుంది. అయితే ఉద్యమంలో గొంతెత్తి పాడిన పాట కదా, ఇప్పుడు ప్రజలు దాన్ని ఇష్టపడతారు. ఇప్పుడు ఏ స్కూల్లో కూడా కొత్త పాట పాడతలేరు, పాత పాట పాడుతుంటారు. పాతదే పాడుతున్నారు. ఎందుకంటే అలవాటు అయింది, నోటికి వస్తుంది. మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే కొత్త పాట, కొట్టు పదాలు నయంలా. తర్వాత 10-15 ఏళ్ళు స్కూళ్ళల్లో పాడింది కదా. రెండవది ఏంటంటే అదొక 2-3 నెలలు చర్చనీయాంశమైంది. 2 నెలలు మళ్ళీ అందులో కాంట్రవర్సీ, ప్రేమ్లాజ్ లాంటి వాళ్ళు కాంట్రవర్సీ తీసుకొచ్చారు. దాని మీద వారం రోజులు నడిచింది. రేవంత్ రెడ్డి కావాల్సింది అదే, ప్రజల దృష్టిని మళ్లించాలి. ఇప్పుడు మళ్ళీ ఇది మొదలుపెట్టిండు. తెలంగాణ తల్లిది ఒక 4 రోజులు ఇదో చర్చనీయాంశమైంది మీడియాకు బయట. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఏమిటి? అదే రాజముద్రలో చార్మినార్ తీయడంలో కాకతీయ తోరణం తీయడం, అవి కూడా తీస్తాడు. అదొక 2-3 నెలలు సీరియస్గా నడుస్తుంది. రేపు మత కళలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు చార్మినార్ తీస్తే. అంటే ఇట్లాంటివన్నీ పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే ఆయన ప్రామిసెస్ చాలా ఉన్నాయి కదా, అవి ఫుల్ఫిల్ చేయలేక ఇటువంటి హైడ్రా కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగం, మూసీ కూడా అందులో భాగం. ఎన్నడూ ప్రేమ పుట్టుకొచ్చింది రేవంత్ రెడ్డి మూసీ మీద. అదంతా ఏంటంటే కేసీఆర్ ఇచ్చిన ప్రోగ్రాం అమలు చేసే క్రమంలో ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చాడు. అట్లా ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. సంకల్పాలు మంచివే, ఆ 2 సంకల్పాలు నేను సపోర్ట్ చేస్తాను, హైడ్రా అండ్ ఇది. కానీ అమలు చేసే పద్ధతిలో 90% తప్పులున్నాయి. 90%? అవన్నీ సవరించుకోవాలి. చాలా వరకు రియలైజ్ అయినట్టున్నారు. రంగనాథ్ గారు కూడా కలిసినప్పుడు చెప్పారు, మీరందరూ చెప్తున్న వాటిని కూడా మేము కొంత ఆలోచిస్తున్నాము,
ఏమన్నా మా వైపు నుంచి పొరపాట్లు ఉంటే మేము సరి చేసుకుంటామన్నాడు. కొన్ని చేసుకున్నారు కూడా వాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా పాత వాటిని మేము ముట్టుకోమని చెప్పడం ఏదైతే ఉన్నదో మనలాంటి వాళ్ళం చేసిన ఈ విషయాలు పరిజ్ఞానం అంతా కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అంటే ఆయన నాతో అన్నది ఏంటంటే మీ ప్రతి వీడియో మేము చూస్తాము, అందులో ఏదైతే మేము తెలుసుకోవాల్సిన అంశాలు కానీ సవరించుకోవాల్సినవి కానీ మేము సీరియస్గానే తీసుకుంటున్నాం అన్నాడు. ఓ అన్నప్పుడు సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగుంటుంది, దానివల్ల కూడా కొంత మార్పు వచ్చిందని అనుకోవచ్చు.